హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్. ఫ్రెండ్స్, మీరు క్రిప్టో ఫీల్డ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి ఇందులో ఫ్రీ మైనింగ్ నుంచి వెబ్3 ప్రాజెక్ట్స్ గురించి, ప్రతి ప్రాజెక్ట్ గురించి ఫ్రీగా అప్డేట్స్ ఇవ్వటం, అలాగే వాటి వివరణ మీకు ఇందులో తెలియజేయడం అనేది జరుగుతుంది. ప్రతి మైనింగ్ గురించి ఇందులో 100% మనం పిన్ టు పిన్ మెసేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరు కొత్త వాళ్ళు అయినా సరే, పాత వాళ్ళు అయినా సరే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు మెమిఫై మైనింగ్ గురించి పూర్తిగా దాని డీటెయిల్స్ అనేది మీకు చెబుతాను. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు పూర్తిగా అయితే చూడండి. సో అలాగే చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీలుంటే షేర్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ అయితే చేయండి. మెమిఫై మైనింగ్ అనేది టెలిగ్రామ్ యాప్లో రన్ అవుతున్న ఫ్రీ క్రిప్టో కరెన్సీ. ఈ మెమిఫై మైనింగ్ అనేది పూర్తిగా మనకి టెలిగ్రామ్ యాప్లోనే రన్ అవుతుంది. దీనికి ఒక వెబ్సైట్ కానీ లేదంటే ఒక యాప్ కానీ ఏమీ ఉండదు. 100% ఇది వచ్చేసి మనకి టెలిగ్రామ్ యాప్లోనే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది టెలిగ్రామ్ వెరిఫైడ్ ప్రాజెక్ట్. సో చాలా మంచి ప్రాజెక్ట్, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. దీని గురించి పూర్తిగా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దీని టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్స్ ఉంటుంది. అలాగే వచ్చేసి 100% వెరిఫైడ్ ప్రాజెక్ట్ ఇది. ఓకేనా, 100% అనేది వెరిఫైడ్ ప్రాజెక్ట్, అంటే టెలిగ్రామ్ వెరిఫైడ్ చేసిన ప్రాజెక్ట్. సో మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. దీనికి మనకు వచ్చేసి మనకి నాట్ కాయిన్ సపోర్ట్ కూడా ఉంటుంది దీనికి. సో దీని సపోర్ట్ వచ్చేసి మనకి ఇచ్చాను నేను, ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మనకి ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ మన ఛానల్లోకి అయితే తీసుకొస్తుంది. మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో నేను మీకు చెప్పడం అయితే జరిగింది. చూడండి, పార్ట్నర్షిప్ విత్ మంటా నెట్వర్క్ అండ్ నాట్ కాయిన్. ఓకేనా, దీనికి మనకు నాట్ కాయిన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వచ్చేసి మంటా నెట్వర్క్ అనేది కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే మన ఈ వీడియో కింద దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద ఎలా ఉంటుంది లింక్ చూడండి, ఇట్లా కనబడుతుంది మీకు. లింక్ వచ్చేసి ఈ విధంగా అయితే లింక్ కనబడుతుంది. ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు స్టార్ట్ అనే బటన్ కనబడుతుంది. పెద్ద అక్షరాలతో స్టార్ట్ అనే బటన్ కనబడుతుంది. ఈ స్టార్ట్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేయండి ఇక్కడ. ఓకేనా, ఈ ప్రెస్ చేస్తే మనకి తర్వాత మనకి ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి చూడండి ఇవన్నీ అయితే ఓపెన్ అవుతాయి మనకి. ఓకేనా, హౌ టు ప్లే, జాయిన్ కమ్యూనిటీ అనేది, వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ప్లే అండ్ ఎర్న్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఎలాగైతే కనబడుతుంది, మనకి స్టార్టింగ్ లో మీకు ఈ ఇమేజ్ అయితే కనబడదు. స్టార్టింగ్ లో మనకి ఈ ఇమేజ్ అయితే కనబడదు, మీకు వేరే ఇమేజ్ కనబడుతుంది. ఓకేనా, ఇలా కనపడ్డప్పుడు మీరు దీన్ని ఎలా ప్రెస్ చేస్తారంటే, ఇప్పుడు మన చేతి వేలిని ఈ బొమ్మ కదులుతుంది కదా, బొమ్మ మీద మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మనకు పాయింట్స్ అనేది ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనం ఎట్లా దీని మీద ప్రెస్ చేస్తున్నా ఉన్నప్పుడు మనకి పాయింట్స్ అనేది క్లైమ్ అవుతూ ఉంటాయి. చూడండి, అక్కడ పైన నెంబర్స్ మారుతున్నాయి. ఓకేనా, ఇట్లా మనం ప్రతిరోజు ఈ బొమ్మ మీద ఇలా ప్రెస్ చేయాలి. ఎన్నిసార్లు ప్రెస్ చేయాలంటే మీకు చూపిస్తాను దాన్ని. ఇక్కడ కింద ఈ ఆప్షన్ చూడండి, బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, బూస్టర్స్ అనేది, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఇదొక ఆప్షను, ఇదొక ఆప్షను, ఇదొక ఆప్షను, ఇదొక ఆప్షను, ఇదొక ఆప్షను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది మనకి టర్బో ఆప్షను, ఇది వచ్చేసి రీఛార్జ్ ఆప్షన్. సో ఇక్కడ 3 కనపడుతుంది, ఇక్కడ 3/3 కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి నాకు కింద 2500 అని ఉంది. చూడండి ఇక్కడ ఇది కింద నాకు 5000. స్టార్టింగ్ ఏంటంటే 500 ఉంటుంది మీకు. స్టార్టింగ్ లో వచ్చేసి 500 లేదంటే డిఫాల్ట్ గా 1000 గానీ ఉంటుంది. దాన్ని మనం రీఛార్జ్ పెంచుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఉన్న కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ ఉపయోగించుకొని, మనకు వచ్చిన కాయిన్స్ ఉపయోగించుకొని మనం ఇక్కడ రీఛార్జ్ క్యాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని కాయిన్స్ కట్ అయిపోయి ఈ లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాయిన్స్ కట్ అయిపోయి దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అప్గ్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది వచ్చేసి ఏంటంటే అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ 500 ఉంటే అలా తర్వాత 1000 నుంచి 1500 నుంచి 2000 అట్లాగ వచ్చేసి మనకి క్యాప్ అనేది మనం పెంచుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకి
ఇక్కడ డ్యామేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డ్యామేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేయగానే మనకి 12 అనే నెంబర్ వెళ్తుంది, మీకు స్టార్టింగ్ లో 1 వెళ్తుంది 1. సో సేమ్ యాజ్ టీజ్ మనం దీన్ని ఇక్కడ మనం రీఛార్జ్ క్యాప్ని ఎలాగైతే పెంచుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనం దీన్ని కూడా పెంచుకోవచ్చు. మీకు స్టార్టింగ్ లో వచ్చేసి 5000 10,000 కాయిన్స్ కట్ అయిపోయి ఒక్కొక్క నెంబర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాది 12 దాకా వచ్చింది చూసారా, నాది ఇక్కడ 12 వరకు వచ్చింది. ఇది 5500 వరకు నేను పెంచుకున్నా. సో అట్లాగే మనకి ఇక్కడ ఆటో ట్యాబ్ ఓటింగ్ అని ఉంటుంది. ఇది మనకి ఆటో ట్యాబ్ ఓటింగ్. ఇది ఏంటంటే మనం ప్రెస్ చేస్తున్నాం కదా, చేతి వేలతో ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి కాయిన్స్ వెళ్తున్నాయి. అలా కాకోకుండా ఈ ఆటో ట్యాబ్ ఓటింగ్ మనం పర్చేజ్ చేయడం వల్ల అవే మనకి కాయిన్స్ అనేది క్లెయిమ్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇప్పుడు దీన్ని యాక్టివేషన్ చేసి ఉంచాను చూడండి. మనకి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారా, ఇది ఆటో ట్యాబ్ ఓటింగ్ అనమాట. దీని మీద ప్రెస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. దీని మీద మనం ప్రెస్ చేయగానే ఎలాగైతే ఓపెన్ అవుతుంది. క్లెయిమ్ కాయిన్స్ అని వచ్చింది చూసారు, ఇక్కడ క్లెయిమ్ కాయిన్స్ అని వచ్చింది. సో దీని మీద ప్రెస్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా 1,94,000 కాయిన్స్ అనేది మనకి ఇక్కడ మనకి ఇందులో మనకి క్రెడిట్ అవుతాయి అనమాట దీంట్లో మనకి. ఓకేనా. సో ఎట్లయిందంటే ఆటో ట్యాబ్ ఓటింగ్ మనం ఆన్లో ఉంచుకోవడం వల్ల కాయిన్స్ మనకి ఫర్ రోజుకి వచ్చేసి ఇక్కడ 3 times వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇప్పుడు 2 times క్లెయిమ్ చేశాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను 2 times క్లెయిమ్ చేశాను. ఇక్కడ 3 అని ఉంది, ఇటు పక్క 1 అని ఉంది, ఇంకా 1 time ఉంది. నాకు ఆల్రెడీ 2 times క్లెయిమ్ చేశాను. ఇది మళ్ళీ ఆన్ చేస్తున్నాను, యాక్టివ్ బోట్ని ఆన్ చేస్తున్నాను. ఓకేనా. ఎట్లా వచ్చేసి ప్రతిరోజు మనం 3 times వరకు మనం ఆటో ట్యాబ్ బోటింగ్ ఆన్ చేసుకోవచ్చు. ఆటో ట్యాబ్ బోటింగ్ ద్వారా మనం కాయిన్స్ సంపాదించుకోవచ్చు, మనం ప్రెస్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టర్బో అని ఉంది చూసారా, ఈ టర్బో ఆప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు చూడండి. ఈ టర్బో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ టర్బో మీద క్లిక్ చేసిన తర్వాత కాయిన్స్ క్లెయిమ్ బూస్టర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక సీసా గుర్తులా కనబడుతుంది, అటు ఇటు కదులుతుంది ఇది. దీని మీద మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. దాని మీద ప్రెస్ చేస్తున్నా ఉన్నప్పుడు అది ఓపెన్ అవుద్ది. అది ఓపెన్ అయిన తర్వాత నేను మామూలుగా సింగిల్ గా నేను ఇలా ప్రెస్ చేస్తుంటే 12 వెళ్తుంది కదా, అది ఓపెన్ అవ్వగానే 120 వెళ్తాయి. అదే టర్బో అంటే. ఓకేనా. ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్నాను చూడండి, దీని మీద ప్రెస్ చేస్తున్నాను, అదిగో 120 వెళ్తుంది. ఇక్కడ మనం ఫాస్ట్ గా మనకి ఎంత స్పీడ్ గా మనం కొట్టగలుగుతామో అన్ని కాయిన్స్ మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు అనమాట. ఎంత స్పీడ్ గా నువ్వు కొట్టగలిగితే అంత స్పీడ్ గా అన్ని కాయిన్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా తక్కువ టైం ఉండేది. అయిపోయింది చూసారా, అయిపోయింది. ఎట్లాగా మనం మీకు శాతమైనంత స్పీడ్ గా దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు చాలా స్పీడ్ గా అనేది మనకి కాయిన్స్ అనేది జనరేట్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ కూడా అయిపోయింది మనకి కింద చూడండి. ఇక్కడ మనకి 0 వచ్చేసి, ఈ 0 వచ్చిన తర్వాత మనం బూస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీఛార్జ్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఫుల్ అయిపోయింది. సో నేను ఫుల్ అయిపోయింది. సో ఎట్లా ఇది ఏంటంటే ఇలాగ వెంటనే ఫుల్ అవడానికి మన బూస్టర్ రోజుకు 3 సార్లు వాడుకోవచ్చు ఆ రీఛార్జ్ ని. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అన్ని అర్థమైంది కదా ఇక్కడ మీకు. సో మీకు నేను ఇప్పుడు చెప్పాను, బూస్టర్ టర్బో గురించి చెప్పాను, రీఛార్జ్ గురించి చెప్పాను, ఆటో ట్యాబ్ బోటింగ్ గురించి చెప్పాను, డ్యామేజ్ గురించి చెప్పాను, ఎనర్జీ క్యాప్ గురించి చెప్పాను. సో మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేది అర్థమైపోయింది. అలాగే మనకి కింద ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, ఇక్కడ రీఛార్జ్ స్పీడ్ అనేది మ్యాక్సిమం లిమిట్ నేను అప్లై చేసుకున్నాను. అంటే రీఛార్జ్ స్పీడ్ అంటే ఏం లేదు, మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ నొక్కుతున్నా కొన్ని మీకు అర్థం అవడానికి. సో ఇక్కడ కొన్ని ఖాళీ అయిపోయింది కదా, అది ఆటోమేటిక్ ఫిల్ అవుతుంది చూడండి. అది 3600, 400, 8, 12 ఎట్లాగా. ఇది రీఛార్జ్ స్పీడ్ అనమాట. అది నేను మ్యాక్సిమం లెవెల్ పెట్టేశాను. సో మీకు స్టార్టింగ్ ఏంటంటే చాలా స్లోగా జనరేట్ అవుతా ఉంటాయి కాయిన్స్. మీరు దాన్ని కూడా మ్యాక్సిమం లెవెల్లోకి తీసుకెళ్తే కాయిన్స్ అనేది స్పీడ్ గా మీకు జనరేట్ అవుతా ఉంటాయి. మళ్ళీ మనం అట్లా ఈ బొమ్మ మీద ప్రెస్ చేసుకొని కాయిన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ గురించి చూస్తున్నాను. ఇక్కడ కింద మనకి ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 అయితే కనబడుతుంది. ఒకటి వచ్చేసి స్టోరీ అండ్ టెలిగ్రాము, రెండోది వచ్చేసి ఇక్కడ టాస్క్లు కనపడుతుంది. మనకి ఇక్కడ టాస్క్స్ అయితే కనబడుతుంది. ఈ టాస్క్స్ మనం కంప్లీట్ చేయాలన్నమాట. మనకి ఏ టాస్క్ కనపడితే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ట్విట్టర్ను ఫాలో అవ్వండి ఉండిద్ది, లేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఉండిద్ది,
లేదంటే వేరే వేరే బోర్డ్ని మీరు యాక్టివేషన్ చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు ఏది అడిగితే దాన్ని మనం క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్న చూడండి, ఇక్కడ నాకు ఒకటి ఆన్లో ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు చూడండి, మనకు ఇక్కడ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, వీడియోని వాచ్ చేయమని అడుగుతుంది. వీడియోని వాచ్ చేస్తే మనకి 7,50,000 కాయిన్స్ అనేది మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ ప్రతిదీ ఇలాగే ఓపెన్ అవుద్ది. మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి వాళ్ళు చేయమన్నదే అది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్. యూట్యూబ్ లోకి తీసుకెళ్ళిద్ది మనల్ని. మనం యూట్యూబ్ లోకి వచ్చేసాం మనం. సో ఇట్లా వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. మనకి ఇట్లా వీడియో ప్లే అయిపోయిన తర్వాత మనం స్పీడ్ గా అయితే కొడుతున్నాము. ఈ వీడియో ప్లే అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇట్లా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద చెక్ ద టాస్క్ అని ఉంది. చెక్ ద టాస్క్ అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఎస్ కంప్లీటెడ్ అని ఉంది. ఒకవేళ మీరు కానీ చేయకపోకుండా ఇది చేసేమని మీరు పెట్టారనుకోండి, ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది. మనకు వచ్చేది 7,50,000 కాయిన్స్ అయితే ఇక్కడ వచ్చేసి దగ్గర మనకి 15 లక్షల కాయిన్స్ దాకా మేము లాస్ చేస్తామని చెబుతున్నారు. సో మీరు టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎస్ అనే బటన్ మీద మనం ప్రెస్ చేయాలి. సో ఎస్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా మనకి గ్రీన్ మార్క్ లో అయితే పడుతుంది అనమాట. ఓకేనా, ఈ గ్రీన్ మార్క్ పడిద్ది మనకి. మన అకౌంట్ లో వచ్చేసి కాయిన్స్ అనేది క్లెయిమ్ అవుతాయి. సో వీటితో పాటు మనకి ఇక్కడ ఒక 10 అనేది కనబడుతుంది చూడండి, ఇక్కడ 10 అని 10/10 అని. ఇది ఏంటంటే పవర్ అనమాట, ఈ స్పిన్నింగ్ పవర్స్ అనమాట. వీటిని కూడా చూపిస్తాను మీకు ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కనపడుతుంది చూడండి, మనకి ఈ ఆప్షన్ కనపడుతుంది చూడండి, ఇదనమాట పవర్ అనేది. ఇది స్పిన్నింగ్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్పిన్ అనే బటన్, రెడ్ బటన్ కనపడుతుంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే అలాగ అవుతా ఉంటుంది. సో ఈ విధంగా మనం కాయిన్స్ మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి మన పైన మనకి కాయిన్స్ ఎన్ని వస్తున్నాయి అనేది కనబడుతుంది. సో ఇట్లా ప్రతిరోజు మనకి ఈ స్పిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని కూడా మనం కాయిన్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. మనం ఈ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నేను అది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూపిస్తాను మీకు. అది మన ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇలా సెర్చ్ అనే ఆప్షన్ వచ్చింది. అక్కడ వచ్చేసి MEMI5 అని క్లిక్ చేస్తే సెర్చ్ కొడితే మనకి MEMI5 లో కింద షో యాజ్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ ఈ షో యాజ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎన్నిసార్లు ఇది లిస్ట్ అయింది అనేది, నేను ఎన్నిసార్లు దీని గురించి పెట్టాను అనేది మనకు కనబడుతుంది. MEMI5 వాలెట్, MEMI5 వాలెట్ గురించి నేను మన దాంట్లో పోస్ట్ చేశాను. చూడండి ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ మనకి వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి క్రియేట్ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి కొన్ని నేను బ్లర్ చేశాను, కొట్టేశాను. ఇవి ఏంటంటే మనకి పాస్వర్డ్స్ అనమాట. మనకి 12 words పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఈ 12 words పాస్వర్డ్ ని మీరు జాగ్రత్తగా కాపీ చేసుకొని మీరు ఇక్కడ కంటిన్యూ సేవ్ యాజ్ కంటిన్యూ అని అడుగుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని సేఫ్ గా మీ మెయిల్ ఐడికి పంపించుకొని, లేదంటే ఒక గూగుల్ నోట్ లో సేవ్ చేసుకోండి. ఎక్కడో అక్కడ దాన్ని సేఫ్ గా అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది వాలెట్ అడ్రస్, ఒక రకంగా చెప్పాలంటే మనకి బ్యాంక్ లాక్ లాంటిది అనమాట అది. సో దాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆ పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా దాచి సేవ్ చేసుకోండి. ఓకేనా, సో తర్వాత మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇట్లా మనకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ విషయం మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్ మెసేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో మనకి దీనికి ఏం సపోర్ట్ చేస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం చూపించండి. ఈ మనకి టెలిగ్రామ్ యాప్ లో మనకి MEMI5 వచ్చేసి మనకి లేనా నెట్వర్క్ మీద ఇది బిల్డ్ అయి ఉంది. అలాగే వచ్చేసి మంటా ఇందాక చెప్పాను కదా, మంటా నెట్వర్క్ మీద, అలాగే డాట్ కాయిన్, నాట్ కాయిన్ దీని సపోర్ట్ అయితే ఉన్నాయి. సో ఈ MEMI5 వాలెట్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లేనా నెట్వర్క్ మీద అయితే బిల్డ్ అయ్యింది.
సో ఇది ఇథేరియం కావాల్సి ఉంటుంది మనకి. ఇది ఇథేరియం నెట్వర్క్ మీద బిల్డ్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇథేరియం అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇథేరియం డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో. సో అది మనకి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఎలా ఏంటనేది నేనైతే వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ మీరు వాలెట్ అయితే క్రియేట్ చేసుకొని దాని పాస్వర్డ్ అయితే సేఫ్ గా అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంకా దాన్ని సేఫ్ గా పెట్టుకోలేదు అనుకోండి, మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ ఇవి కనబడుతుంది కదా. సో ఇవి ఏంటంటే మనకి 12 words పాస్వర్డ్స్ ఇవి కనబడకోకుండా మనకి స్టార్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ కింద కాపీ అని ఉంది చూసారా, దీని మీద మీరు క్లిక్ చేస్తే క్లిక్ టు రివీల్ పాస్వర్డ్ అని ఉంది, దీని పాస్వర్డ్ అంటారు. సో దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ కాపీ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి కాపీ ఆప్షన్ ఉంది, క్లిక్ టు కాపీ ఆప్షన్ అని. దీన్ని కాపీ చేసుకొని ఇప్పటికైనా సరే మీరు సేవ్ చేసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. నాకు 2-3 కాల్ చేశారు ఇది పెట్టుకున్న తర్వాతనే ఇది పోయింది బ్రదర్ ఎలాగని చెప్పేసి. సో మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా దీన్ని సేఫ్ గా అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మెమిఫై వాలెట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అయితే మళ్ళీ చూస్తున్నాను, చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. అది పోతే మళ్ళీ మీకు వాలెట్ అనేది రికవరీ అవ్వడానికి అవకాశం లేదు. అది పోతే మాత్రం వాలెట్ ని రికవరీ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ అయితే చెబుతున్నాను చూడండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది కదా, ఇలా కనబడ్డ తర్వాత మీకు నేను ఇప్పుడు సర్కిల్ ఒకటి అయితే గీస్తున్నాను చూడండి. ఈ సర్కిల్లో మీరు ప్రతిరోజు మీరు 24 గంటల్లో మీరు ఎప్పుడైనా సరే మీకు అది ఓపెన్ అయిన దాకా సీక్రెట్ కోడ్ అనేది ఓపెన్ అవుద్ది. ఈ సర్కిల్లో మీరు ప్రెస్ చేస్తా ఉన్నప్పుడు మీరు చేతి వేలకు పెట్టి ప్రెస్ చేస్తా ఉన్నప్పుడు సీక్రెట్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇమేజ్ తల నుంచి ఇమేజ్ కాలు కింద పాదాల వరకు ఆ ఇమేజ్ ఉన్న ప్లేస్ లో మీరు ప్రెస్ చేస్తా ఉన్నప్పుడు మీకు ఒక సీక్రెట్ కోడ్ అయితే రివీల్ అవుతుంది. చూపిస్తుంది చూడండి, ఇలాగ నొక్కటం వల్ల మీరు ఇట్లాగైతే ఓపెన్ అవుతుంది. మీకు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు అది మనకి కొన్ని కాయిన్స్ అయితే మనకి ఆ సీక్రెట్ కోడ్ లో మనకి ఓపెన్ చేస్తుంది. ఇక్కడ చూడండి 2 million కాయిన్స్ అయితే ఓపెన్ అయింది. అది 2 million అవ్వచ్చు, 4 million అవ్వచ్చు, 1 million అవ్వచ్చు, 500,000 అవ్వచ్చు. ఓకేనా. సో ఇట్లా కాయిన్స్ మనకు ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రతిరోజు మీరు దీన్ని ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి. ఇట్లాగా ప్రతిరోజు మీకు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం మీరు పడుకున్న పోయే 12 వరకు 12 PM బిఫోర్ మీరు ఎప్పుడైనా సరే దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు ప్రతిరోజు మీరు దీని మీద ప్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా ఓపెన్ అవుతుంది, అందరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా కూడా మీరు కాయిన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పోస్ట్ కూడా ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పిన్ టు పిన్ మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని మిమ్మల్ని మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వమని చెబుతున్నాం. ఓకేనా. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిరోజు మీరు ఓపెన్ చేయండి, బొమ్మ మీద ప్రెస్ చేయండి, కాయిన్స్ క్లెయిమ్ చేసుకోండి. అలాగే టర్బో బోట్స్ను ఉపయోగించుకోండి, ఆటో బోట్ను ఉపయోగించుకోండి, సీక్రెట్ కోడ్ని క్లెయిమ్ చేసుకోండి, అలాగే స్పిన్ ఆప్షన్ ఉపయోగించుకోండి. అలాగే మీరు ఎక్కువగా రెఫర్ చేసుకోండి. ఎక్కువగా రెఫర్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీ కింద ఒక టీం అనేది బిల్డ్ అయితే మాత్రం మంచిగా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.